రష్యాలో ఒక కీలకమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే ఏదైతే ఇప్పుడు పెళ్ళిళ్ళు అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదివరకటి రోజుల్లో ఏంటంటే వయసు పెరిగిన తర్వాత పెళ్లి చేస్తే అప్పుడు వాళ్ళకి కోరికలు వస్తాయని వయసు పెద్ద మనుషులు అవగానే ఆడపిల్లలకి 18 ఏళ్ళు ఆ టైంకే అబ్బాయిలకి చేసేసారు. దాంతో వాళ్ళు ఆ పెళ్లి తర్వాత తన భార్యను చూసుకోవాలని భర్తను చూసుకోవాలని భార్య అట్లాగే నడిచిపోయేది. వాళ్ళు కళ్ళు తెరిచి కళ్ళు మూసేలోపు కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు పిల్లలు వచ్చేస్తారు. ఇక వాళ్ళు ఆ జీవితం అట్లాగే నడిచిపోయేది. కానీ ఆ తర్వాత కాలంలో ఆధునిక భావాలతో వస్తున్నటువంటి యువత సెటిల్ అయ్యాక అబ్బాయి చేసుకుందాం అనుకుంటున్నాడు, సెటిల్ అయ్యిన వాడిని అమ్మాయి చేసుకుందాం అనుకుంటుంది. ఈ కారణంగా లేట్ అయిపోతుంది. ఆ తర్వాత పిల్లలు పుట్టట్లేదు. ఇంకోటి ఎక్కువ మందిని కనాలని ఏ తల్లి కూడా కోరుకోవట్లేదు, ఏ తండ్రి కూడా కోరుకోవట్లేదు. ఎందుకంటే మనం పోషించగలిగిన స్తోమతలో ఉన్నోళ్ళ వరకే కందాం అని. ఇది ప్రపంచ దేశాలన్నిటికీ ఎదురవుతున్న సమస్య. రష్యాకు కూడా ఇదే సమస్య ఎదురవుతుంది. అయితే యుద్ధాలు వాతావరణాల కారణంగా జనాభా అవసరం ప్లస్ యువతరం తగ్గిపోతున్నటువంటి దశలో ఎక్కువ మంది పిల్లల్ని కనమని చెప్పి రష్యా అధ్యక్షుడు పుతిన్ పిలుపునిస్తూ వస్తున్నాడు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఈ కొరత ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా రష్యాలోని కరేలియా అధికారులు ఒక ఆఫర్ ప్రకటించారు. 25 ఏళ్ల లోపు వాళ్ళు ఎవరైనా సరే యువతులు ఆరోగ్యవంతమైన బిడ్డకి జన్మనిస్తే 92,000 రూపాయలు బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఈ స్కీమ్ 2025 జనవరి 1 నుంచి అమల్లో రాబోతుంది. ఇప్పటికే ఆ దేశంలో కండోములు గర్భనిరోధక మాత్రల మీద నిషేధం విధించేశారు ఏకంగా. అలాగే దేశంలోని ప్రతి మహిళ 8 మంది పిల్లల్ని కనమని ఆ మధ్యన పుతిన్ కూడా ప్రకటించాడు అనమాట.